విశాల్ గున్ని ఐపీఎస్ డైలీ యువర్ ఎస్పీ అని ముంబై సంబంధించిన ఒక మోడల్ ఆర్ నటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఒక కేసులో ఈరోజు సస్పెండ్ అయ్యారు. Top story that we are tracking at this hour, the Andhra Pradesh government, it has suspended 3 senior IPS officers following an inquiry into their involvement in the arrest of a Mumbai actress. Now the suspensions, they were issued under various rules. Remember, a case was registered against Kadambari Jethwani. విశాల్ గున్ని ఐపీఎస్ ద రైజన్ ద ఫాల్ అని చెప్పాలా, లేకపోతే ఒక ఐపీఎస్ సక్సెస్ స్టోరీ అని చెప్పాలా, లేకపోతే ఈ పాలిటిక్స్లో బలయ్యాడని చెప్పాలా, లేకపోతే నిజంగానే రాజకీయ వర్గానికి ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలా, లేకపోతే సక్సెస్ఫుల్గా 14 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఏపీ క్యాడర్లో పనిచేస్తున్నాడు అని చెప్పాలా, లేకపోతే రకరకాలుగా డైలీ యువర్ ఎస్పీ అని రకరకాల ప్రోగ్రామ్స్తో జనాలతో మమేకమై రాజకీయాల మధ్యలో నలిగిపోయి ఈరోజు బలయ్యాడని చెప్పాలి. విశాల్ గున్ని ఐపీఎస్ 2009లో యూపీఎస్సీ రాశారు, 2010లో క్లియర్ అయ్యి 2010లో ఐపీఎస్ క్యాడర్ వచ్చింది. ఆ తర్వాత దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏపీ క్యాడర్లో పనిచేస్తూ ఉన్నాడు. విశాఖపట్నం రూరల్ ఏఎస్పీగా పనిచేశాడు, తర్వాత డిఐజీగా పనిచేశాడు. ఆ తర్వాత వచ్చేసి మన విజయవాడ చూసుకుంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ ముంబై సంబంధించిన ఒక మోడల్ ఆర్ నటి యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఒక కేసులో ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆల్ ఇండియా ర్యాంక్ 439 వచ్చింది, సర్వీస్ వచ్చేసి ఏపీ క్యాడర్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా మనం అంటే డైలీ యువర్ ఎస్పీ అని చాలా బాగా జనాలతో మమేకవుతూ చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ అనేది సంపాదించారు. విశాల్ గున్ని ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ, విశాల్ గున్ని ఐపీఎస్ ఫ్యాన్స్, విశాల్ గున్ని ఐపీఎస్ ఇన్స్టాగ్రామ్ దాదాపు 1,50,000 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ వేరే వాటిలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే విశాల్ గున్ని ఐపీఎస్ గారి లైఫ్ని ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంత ఒక కేస్ స్టడీగా మనం తీసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా తన కెరియర్ని చాలా మంది లక్షల మందిని దాటుకొని ఐపీఎస్ అయ్యాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 439 వచ్చింది. అఫీషియల్గా ఎక్కడ కూడా ఆప్షనల్ ఏంటి, మార్క్ షీట్ ఏంటి, ఇదంతా కూడా ఎక్కడా లేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆర్టీఏకి ఏసీ తెచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడు అయితే దానికనిసే ఇన్ఫర్మేషన్ లేదు. ఓవరాల్ ఆల్ ఇండియా ర్యాంక్ 439 వచ్చింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అన్నిటికంటే బలమైనది అనేది చట్టం అనే విషయం మర్చిపోవద్దు. అండ్ ఎప్పుడైనా కానీ ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే ఒక పర్టికులర్గా ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మనం ఏమన్నా వాళ్ళు చెప్పినట్టు వింటే తర్వాత వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అండ్ ఇప్పుడు అదే తోవలో ఇదే కేసులో ఈ జత్వానీ కేసులో మోడల్ ఆర్ నటి ఈ జత్వానీ కేసులో దాదాపు 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు దాదాపు ఏపీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరగడం, ఒకటే కేసులో 3 ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం. ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత ఐఏఎస్ అయినా కానీ ఐపీఎస్ అయినా కానీ మీరు నేషన్కి, దేశానికి సేవ చేయడానికి అదొక సర్వీస్. యూపీఎస్సీ సర్వీస్, అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా కానీ మీరు ఒక పబ్లిక్ సర్వీస్ చేయడానికి లక్షల మందితో పోటీ పడి మీరు ఆ ర్యాంక్ని సాధిస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదో సోషల్ మీడియాలో ఐఏఎస్ గ్రాండ్ ఎంట్రీ, ఐపీఎస్ గ్రాండ్ ఎంట్రీ, మన చుట్టూ ఒక బందోబస్తు, మనకు వచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, ఆ హైప్, ఆ ఇన్స్టెంట్గా అశోక్ నగర్ వచ్చే ఆ హైప్ కానివ్వండి, ఇది చూసి ఎప్పుడు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ కావద్దండి. యూపీఎస్సీ అనేది ఒక సర్వీసు. మనం ఒక అంకిత భావంతో నేను పని చేయగలుగుతాను, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తలగ్గకుండా నేను పని చేస్తాను, ప్రెజర్స్ వచ్చిన దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగే వాళ్ళే సక్సెస్ అవుతారు. యూపీఎస్సీ ర్యాంక్ కొట్టిన వెంటనే సక్సెస్ కాదండి. యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత సర్వీసు, నీ సర్వీస్లో నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే సక్సెస్ఫుల్గా రిటైర్మెంట్ అయితేనే అప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు. యూపీఎస్సీ సక్సెస్ క్రాక్ చేస్తే ఫస్ట్ స్టెప్ నువ్వు సక్సెస్ అయినట్టు. అంతేగాని కంప్లీట్ యూపీఎస్సీ క్రాక్ చేసేసాను, నేను విచ్చలవిడిగా నేను ఎలాగైనా మ్యానిపులేట్ చేస్తాను. కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ చూశాను నేను. చాలా ఏంటి అంటే ఇక యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత నన్ను ఆపేవాడెవడు, నన్ను ఎదిరించేవాడెవడు అనే విధంగా ధోరణి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ రియాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రం. ఇట్లాంటి సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఎలా అయిందనేది మనం అందరం చూసాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్స్, రైట్? ఇదంతా కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం విశాల్ గున్ని గారి ఒక లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే
డైలీ యువర్ ఎస్పీ అనే ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. చాలా ఒక సాధారణ ప్రజలకు కూడా చాలా సమస్యలు తీరాయి దానివల్ల. జనాల్లో మమేకమై చాలా పనిచేశాడు. కానీ ఈ ఏదైతే ఇది వచ్చిందో దీనికి సంబంధించిన మళ్ళీ సోషల్ మీడియాలో వార్తా కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఏమని న్యూస్లో కూడా వచ్చింది, అప్రూవర్గా మారిపోయారు విషయాలు. జత్వానికి విషయంలో చాలా తప్పు జరిగింది, ఇప్పుడు అప్రూవర్గా మారిపోయారు. యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది కదా, ఐఏఎస్ అయిపోయాము, ఐపీఎస్ అయిపోయాము అని చెప్పి ఎప్పుడూ కూడా అన్నిటికంటే బలమైంది చట్టం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా బలమైంది, అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఇది కాకుండా అంకిత భావంతో యూపీఎస్సీ డబ్బులు, నాకు ఇంత డబ్బులు వస్తాయి, పై ఆదాయం వస్తుంది, కింద ఆదాయం ఏమి రాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు పై ఆదాయం కింద ఆదాయం తీసుకున్నావంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ ఏసీబీ అయినా లేకపోతే ఇంకొక గవర్నమెంట్ మారినా కానీ, ఒక గవర్నమెంట్ కొమ్ము కాస్తే ఇంకో గవర్నమెంట్ మారినప్పుడు అయినా ఖచ్చితంగా. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఇటు ఏపీ చూసుకోండి, అటు తెలంగాణ చూసుకోండి, ఎక్కడన్నా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంతకు ముందున్నంత యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటున్నారా? మీరు చూడండి ఒకసారి. అంటే నేను ఇక్కడ ఏంటి, సిన్సియర్ పీపుల్కి ఏం కాదు, హానెస్ట్గా ఉండే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి ఎప్పుడు కూడా ఎన్ని గవర్నమెంట్ మారినా తప్పు చెబితే ఎవడేం చేయలేడు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. విశాల్ గున్ని ఐపీఎస్ గారు చాలా సేవలు చేశారు. సార్ ప్రస్తుతానికి సస్పెండ్ లో ఉండుండొచ్చు, బట్ ఒక సాధారణ ప్రజలు అయితే చాలా సేవ చేశారు. ఈ జత్వాని విషయం ఏదైతే ఉందో, మోడల్ ఆ నటి ఈ జత్వాని కేసు ఏదైతే ఉందో అది ఏమవుతుంది అనేది ప్రస్తుతానికి వేచి చూడాల్సి ఉంది. నాకు తెలిసి అక్టోబర్ 1 వరకు హైకోర్టు కొంత ఊరట కలిగించింది. సో చూడాలి ఏం జరుగుతుందని చూడాలి. సో ఇవన్నీ కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోండి. సో మీరు రేపు ర్యాంక్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీకు ఒక ఈజీగా ఎలా మనం యూపీఎస్సీ ర్యాంక్ వచ్చి క్రాక్ చేసిన వెంటనే సక్సెస్ అయినట్టు కాదు, అదొక ఫస్ట్ స్టెప్ మీ కెరియర్కి అనే విషయం అందరూ గుర్తుపెట్టుకొని దాన్ని బట్టి మీరు ముందుకెళ్తే డెఫినెట్లీ అందరూ కూడా మంచి లైఫ్ ఉంటుంది. నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ టెన్షన్ పడరు. ప్రతి ఒక్కరు కూడాను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడే నేను దేశానికి సేవ చేయాలి అనే ఒక అంకిత భావంతో ప్రిపరేషన్ అనేది చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయినా కూడా మీరు ఆ పందాలోనే ముందుకెళ్తే ఖచ్చితంగా దేశం ఇంకా ముందుకెళ్తుంది.